అవును. కానీ మీరు వంటలు చేయడం మీ వారి దగ్గర నేర్చుకున్నారా? లేదా మీ పేరెంట్స్ నేర్పించారా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకక్క ఏంటి అలా అడుగుతున్నావు? ఎందుకంటే నేనైతే మాక్సిమం 99.9% 100కి 200% నేను మా ఆయన దగ్గరే నేర్చుకున్నానండి. తను చేస్తూ ఉంటే చూడడము, అంటే నాన్ వెజ్ విషయానికొస్తే అంటే వెజ్ కర్రీస్ ఏవైనా కూడాని మా అమ్మమ్మ నేర్పిందిలే అండి. నాన్ వెజ్ విషయానికొస్తే నేను మా వారి దగ్గరే నేర్చుకున్నానండి. ఇందులో అయితే 100% కరెక్టే, నిజమే అయితే చెప్తున్నాను. ఎందుకంటే పల్లెటూరులో కదండి, వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ తెచ్చుకోవడం కూడా కష్టమే. వీక్లీ వన్స్ కాదండి, మంత్లీ వన్స్ తెచ్చుకోవడం కూడా కష్టమే అనమాట. తిన్నామా పొద్దున్నే, లేచామా తిన్నామా పనులకు పోయినామా ఇవే ఉంటాయి తప్ప ఇలాంటి నాన్ వెజ్లు తెచ్చుకొని ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటూ ఉంటే పనులు అవ్వవు అనమాట. సో నేను ఒక 6 months నుంచేమో అండి చికెన్ కర్రీ చేయడంలో కూడా చాలా పర్ఫెక్ట్ అయ్యాను. అంతకుముందు అస్సలు నాకు రాదు. సో ఇప్పుడిప్పుడే పర్ఫెక్ట్ అయిపోయాను. చూస్తూనే ఉన్నారు కదా బిర్యానీ ప్రాసెస్ కూడా, నేను బిర్యానీ కూడా చేస్తున్నాను. సో అదన్నమాట. ఇక్కడైతే చేపలు అయితే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని పాటలు పాడుకుంటూ శుభ్రం అయితే చేసేసాము. ఇందులో 4 ముక్కలు అయితే కొట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకొక రోజు ఏదో ఒకటి ట్రై చేయొచ్చులే అన్నట్టుగా. సో ఇక్కడైతే కనుక ఇదన్నమాట. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంతవరకు చూసారు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.